హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తెలంగాణ స్టైల్లో టమాటా, నువ్వులు అండ్ పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అయితే వేసుకోవాలండి. వేసుకొని వాటిని మంచిగా ఇలా చిట్టుపట్లాడేలాగా స్పూన్తో ఇలా అనుకోవాలి. అండ్ మంట వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. నువ్వులు కొద్దిగా ఇలా చిట్టుపట్లాడిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పౌడర్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసి అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేయాలి. వేసి అది హీట్ అయిన తర్వాత దాంట్లో ముందుగా ఆవాలు, జీలకర్ర వేయాలి. నేను దాల్చిన చెక్క జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ నేను ఆల్రెడీ పక్కన పచ్చిమిర్చీలు అండ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి మీరు తినే టేస్ట్ కారాన్ని బట్టి వేసుకోండి, ఎందుకంటే కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి. సో మీరు తినే కారాన్ని బట్టే మీరు పచ్చిమిర్చీలు అయితే వేసుకోండి. నేను ఆల్రెడీ పక్కన కట్ చేసి పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. ఇది ఇలా చిప్పట్లాడిన తర్వాత కొద్దిగా వీటిని ఇలా కలుపుకొని ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ పక్కన టమాటాలు కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ ఇందులో మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అయితే వేయాలి. అవి కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేయాలి. ఈ పచ్చడి అయితే మనకు రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. నేను రోట్లో అయితే చేయట్లేదు, మీకు రోలు ఉంటే రోటి పచ్చడి చేసుకోండి, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసుకోవాలి. కట్ చేసిన టమాటాలు వేసి బాగా కలిపి మూత కూడా పెట్టేసుకోవాలండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అండ్ దీనికి అవసరమైన పుదీనా కూడా నేను ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాను. కొద్దిసేపు టమాటా ఆయిల్లో మగ్గిన తర్వాత పుదీనా వేయొచ్చని నేను పక్కన అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడు టమాటాలు కొద్దిగా ఆయిల్లో మగ్గాయి. ఇప్పుడు పుదీనా వేస్తున్నాను నేను. పుదీనా వేసిన తర్వాత కూడా మళ్ళీ మనం మంచిగా అయితే కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి దాన్ని ఆయిల్లోనే అలానే మగ్గనివ్వాలి. మళ్ళీ ఈ పచ్చడిలోకి మనకి టమాటో ఉంది కాబట్టి కొంచెం చింతపండు అయితే అవసరం అండి. టమాటో ఎక్కువగానే వేసాము. చింతపండు ఎందుకంటే కొద్దిగా టేస్ట్గా అవసరం అయితే అవుతుంది పులుపుకి. అండ్ మనం ఉప్పు కూడా మనకు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నేను చింతపండు, ఉప్పు ఒకేసారి వేస్తాను. ఇది కొంచెంసేపు ఇది ఆయిల్లో మగ్గిన తర్వాత నెక్స్ట్ మూత తీయాలి. మూత తీసేసి కొద్దిగా చింతపండు అండ్ రుచికి సరిపడా ఉప్పు, మనకు ఉప్పు తగ్గినా మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ వేసి దాన్ని బాగా కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మెంతికూర అండి. నేను టేస్ట్ కోసం వేస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెంతికూర. ఆకుకూరలు పచ్చడిలో చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో నేను అందుకోసమని వేస్తున్నాను, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. మెంతికూరతో కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది పచ్చడి. దీన్ని ఇలాగే కొద్దిసేపు కలిపి మూత పెట్టి ఆయిల్లో మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం మూత తీస్తే ఇలా అయితే వస్తుంది. దీన్ని మంచిగా కలిపేసుకొని నేను కొత్తిమీర అయితే కాడలతో సహా వేసేస్తానండి. కిందున్న రూట్ ఒకటి కట్ చేసి, పచ్చడిలో కాడలకు కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో నేను కొత్తిమీర వేస్తున్నాను. అండ్ ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి వేస్తున్నాను. వేసి దాన్ని కొద్దిసేపు అలాగే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. పచ్చడి మరీ ఇలా మెత్తగా కాకుండా కాస్త బరకగా. ఈ నువ్వుల పొడి కూడా వేసేసాను. మనం మిక్సీలో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అయితే వేసి నేను ఈ పచ్చడికి తాలింపు అయితే పెట్టానండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఒకసారి ఈ టమాటా పచ్చడి ట్రై చేసి చూడండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను పోపు దినుసుల్లో శనగపప్పు కూడా వేసానండి. పచ్చళ్ళలో ఎన్ని వేస్తే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ వంట చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.